హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. గోదావరి నది మధ్యలో ఒక చిన్న ద్వీపంలో మహాశివుడు భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి రూపంలో దర్శనమైతే ఇస్తారు. రాజమండ్రి నుండి 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళడానికి బోటింగ్ మాత్రమే సదుపాయం ఉంటుంది. మాకైతే టికెట్ ఒక 50 రూపీస్ తీసుకున్నారన్నమాట వెళ్ళి రావడానికి. టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు మాత్రమే. ఈవినింగ్ అయిపోతే ఇంకా బోటింగ్ సదుపాయం అయితే ఆపేస్తారు. సో ప్లాన్ చేసుకుంటే మార్నింగే వెళ్ళడం బెటర్ అనమాట. చాలామంది మార్నింగే వెళ్ళి లంచ్ అక్కడే ప్రిపేర్ చేసుకొని తినడం అయితే చూశాను. మేము వెళ్ళే టైంకి అయితే అక్కడ చేపలు పడుతున్నారు. మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత వెళ్ళామన్నమాట. మాకైతే కార్లో ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే పట్టింది. ఇంతకీ చేపల పేరు ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి. బోటింగ్ కూడా ఎక్కువసేపు ఉండదు, జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లోనే అటువైపుకి రీచ్ అయితే అయిపోతాము. మేము వెళ్ళిన టైంకి ఫ్లో కొంచెం తక్కువగా ఉంది. మేమైతే కార్తీక మాసంలో వెళ్ళాము. గోదావరి ఫ్లో ఎక్కువగా ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళడానికి సదుపాయం అయితే ఉండదు. నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడికి తీసుకెళ్తారు. మోస్ట్లీ సమ్మర్ సీజన్లో ఎక్కువ ఉంటుంది. ఇది కార్తీక మాసం కాబట్టి నీటి ప్రవాహం తక్కువగా ఉంది కాబట్టి తీసుకెళ్తున్నారు. చాలామందే వచ్చారు, ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి. అక్కడి స్థల పురాణం ప్రకారం నేను చదివిన కథ మీకు వివరిస్తాను. దక్ష ప్రజాపతి యాగం చేస్తూ ఉంటాడు. తన అల్లుడైన మహాశివుణ్ణి యాగానికి మాత్రం ఆహ్వానించాడు. సతీదేవి యాగానికి వెళ్ళి తన భర్త మహాశివునికి అవమానం జరిగిందని ఆ యాగంలో ఆమె దగ్ధమైపోతుంది. మహాశివునికి కోపం వచ్చి తన జటాజూతం నుండి వీరేశ్వర స్వామిని అయితే సృష్టిస్తాడు. యాగాన్ని దగ్ధం చేసి దక్ష ప్రజాపతిని అంతం చేయమని చెప్పి వీరేశ్వర స్వామికి చెప్తాడు. వీరేశ్వర స్వామి యాగాన్ని దగ్ధం చేసి దక్షుణ్ణి అయితే చంపేస్తాడు. తను ఉపయోగించిన కత్తినే పట్టిసీమ అంటారు. దాన్ని ఇక్కడ తీసుకొచ్చి కడిగారంట. దానికే ఈ క్షేత్రం పేరు పట్టిసీమ అంటారు. అందువలనే వీరభద్రస్వామి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నారని ఇక్కడ అందరూ నమ్ముతున్నారు. మేమైతే కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి అక్కడ స్నానాలు చేసి స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఇసుకలో కొంచెం నడవాల్సి ఉంటుంది. నడిచి వెళ్ళిన తర్వాత మెట్లయితే ఉంటాయి. అప్రాక్సిమేట్లీ ఒక 50 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. ఎక్కి గుడిపైకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ వీరభద్రస్వామియే కాకుండా మిగిలిన దేవతలు కూడా ఉంటారనమాట. ఫ్యామిలీతో ఒక రోజంతా టైం స్పెండ్ చేయొచ్చు. అక్కడే ఫుడ్ తీసుకెళ్ళి అక్కడే వండుకొని కూడా తినచ్చు. ప్లేస్ అంతా చాలా బాగుంది. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు అక్కడే ఉండి ఈవినింగ్ రావచ్చు అనమాట. అంత ప్రశాంతంగా అనిపించింది మాకు ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత. టెంపుల్ బయటేమో మహాశివుడు వినాయకుడు దర్శనం అయితే ఇస్తారనమాట. టెంకాయ అయితే అక్కడే కొట్టేసి లోపలికి అయితే వెళ్ళాలి. ఇదే మెయిన్ ఎంట్రన్స్. టెంపుల్ లోపలైతే వీడియో తీయడం అలో లేదు. సో లోపలైతే వీడియో తీయలేదండి. బయటంతా అన్ని దేవతలు కొలువై ఉన్నారు. ఇక్కడంతా దర్శనం చేసుకొని బయటకు వచ్చాకంట గోదావరి వ్యూ అయితే చూడొచ్చు. ఇక్కడైతే అందరూ ఇక్కడే బాగా వండుకొని ఇక్కడే తినేవాళ్ళంట. సో ఇక్కడ కూడా చాలామంది దేవతలే ఉన్నారనమాట. ఇట్లా బయటకు వచ్చిన తర్వాత మేము సన్సెట్ అవుతుంది. అప్పటికి కూడా ఇంకా జనాలు వస్తున్నారు. ఆల్మోస్ట్ 5:30 అలా మూసేస్తారని చెప్పారు మాకైతే. ఓన్లీ 6 months మాత్రమే దర్శనం అయితే ఉంటుందండి. చాలా అద్భుతమైన టెంపుల్. ఆల్మోస్ట్ గోదావరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ ఈ పట్టిసీమ తెలిసే ఉంటుంది. బోటింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. జస్ట్ ఒక 5 minutes ఉంటుంది ఇటువైపు నుంచి అటువైపుకి. రాజమండ్రి నుండి 1 hour అయితే పడుతుందండి పట్టిసీమకి చేరుకోవడానికి. అప్రాక్సిమేట్లీ 36 kilometers అయితే చూపిస్తుంది. ఈ పట్టిసీమని దేవకుట పర్వతం అని కూడా అంటారంట. అడ్రస్ అయితే కోయల్గూడెం రోడ్, ఏలూరు డిస్టిక్, వెస్ట్ గోదావరి. నార్మల్గా అయితే ఇలాగ బోట్ సదుపాయం అయితే ఉంటుంది. అదే మహాశివరాత్రి రోజు అయితే రోడ్డు వేస్తారంట. చాలామంది జనాలు అయితే ఈ టెంపుల్కి అయితే వస్తారు. ఎప్పుడైనా సరదాగా ఫ్యామిలీతో పాటు వెళ్ళి మహాశివుని దర్శించుకోవాలంటే ఇది రైట్ ప్లేస్. అలాగే మన గోదావరి అందాలు కూడా చూడొచ్చు. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.